ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ ప్రసాద్ రాజు పద్మ వ్యూహంలో చిక్కుకున్నారా? నర్సాపురం ఎంపీడీఓ మిస్టరీ డెత్ వైసీపీ నేత మెడకు చుట్టుకునేలా ఉందా? ఇప్పటికే జిల్లా కేంద్రంపై అపనింద మోస్తున్న ప్రసాద్ రాజు రాజకీయ భవిష్యత్ ఏంటి? ఎంపీడీఓ మరణంపై నోరు మెదపని మాజీ ఎమ్మెల్యే ఎక్కడున్నారు? టీడీపీ జనసేన కుట్రంటున్న వైసీపీ శ్రేణుల వ్యాఖ్యలతో నర్సాపురం రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మొదలైందా? పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు అజ్ఞాతంలోకి వెళ్లారని ఊహాగానాలు నరసాపురం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయట. నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఈ నెల 15న మిస్ అవ్వడం, వారం రోజుల తర్వాత విజయవాడ ఏలూరు కాలువలో ఆయన మృతదేహం లభ్యమవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయన మరణం వెనుక రాజకీయ ఒత్తిళ్లున్నాయనే ప్రచారం నరసాపురం వైసీపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఎంపీడీఓ చివరిసారిగా తన కుటుంబ సభ్యులకు వాట్సాప్లో పంపిన సూసైడ్ నోట్లో నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు ఒత్తిడి, వేధింపులను ప్రస్తావించారు. అందుకే చనిపోతున్నారంటూ ఎంపీడీఓ ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు ప్రసాద్ రాజు మెడకు చుట్టుకుంటుందని అంతా భావిస్తున్నారట. నరసాపురం ఫెర్రీ రేవు పంటూ లీజుదారుడు రెడ్డప్ప 53 లక్షల రూపాయలు ఎగ్గొట్టారని, ఆ బకాయి వసూలులో ఎంపీడీఓ వెంకటరమణ రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యారని చెబుతున్నారు. మండల పరిషత్ అధికారి ఒత్తిళ్లతో ఆత్మహత్య చేసుకోవడం, దాదాపు వారం రోజుల తర్వాత ఆయన మృతదేహం లభ్యం కావడంతో ఈ డెత్ మిస్టరీని ఛేదించి కారకులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీడీఓ వెంకటరమణ ఆత్మహత్యపై నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సంచలన ఆరోపణలు చేశారు. ముదునూరి ప్రసాద్ రాజు వేధింపులే కారణమని నాయకర్ చేసిన వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. 2009, 2019 ఎన్నికల్లో నరసాపురం ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాద్ రాజు ఎంపీడీఓ మిస్సింగ్ అయినప్పటి నుంచి కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందట. ఇంత సీనియర్ రాజకీయ నాయకుడయ్యుండి తన అనుచరుల్లో ఒకరైన రెడ్డప్ప దవేజీ కోసం చేసిన ఒత్తిళ్లతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంటే కనీసం దీనిపై స్పందించలేదు మాజీ ఎమ్మెల్యే. కొన్ని రోజులుగా పర్సనల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేయడంతో ప్రసాద్ రాజు ఏమయ్యారనేది చర్చనీయాంశంగా మారిందట. ఎంపీడీఓ మృతదేహం కుళ్ళిన స్థితిలో 8 రోజుల తర్వాత దొరకడంతో అసలిది ఆత్మహత్య లేక హత్యనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎంపీడీఓ మరణాన్ని వైసీపీలోని కొందరు చోటామోటా నాయకులు బయటకొచ్చి ఖండించినా మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు ఎందుకు బయటకు రాలేదు, ఎందుకు వివరణ ఇవ్వడం లేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి ఎంపీడీఓ మరణానికి ప్రసాద్ రాజుకి ఎలాంటి సంబంధం లేదని, రెడ్డప్ప దవేజీ అనే పాటదారుడు చెల్లించాల్సిన 53 లక్షల రూపాయల బకాయి లెక్కలన్నీ చూస్తే ప్రభుత్వమే ఆయనకు తిరిగి 10 లక్షల దాకా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. కావాలని రాజకీయ రంగు పులిమి ముదునూరి ప్రసాద్ రాజుపై బురద జల్లుతున్నారంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలతో ఎంపీడీఓ మరణం పూర్తిగా రాజకీయ రంగు పులుముకున్నట్లయింది. సొంత పార్టీ నేతలే కొందరు వ్యతిరేకంగా మారడం, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కూడా వైసీపీని వీడి జనసేనలో చేరడంతో ఇప్పటికే ప్రసాద్ రాజు రాజకీయంగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. నరసాపురానికి జిల్లా కేంద్రం హోదాను చీఫ్ విప్ పదవి కోసం వదిలేశారనే అపవాదు ఆయనపై ఉంది. అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ప్రసాద్ రాజు ఎంపీడీఓ ఎపిసోడ్తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారని, ఆయన బయటకొస్తే ఎంపీడీఓ ఆత్మహత్య ఘటనలో అరెస్టు తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. నిజంగానే ఎంపీడీఓ మరణం వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు హస్తముందా? ఏ సంబంధమూ లేకుండా ఆయనపై ఎలాంటి ఒత్తిడి చేయకుంటే ఎందుకు అజ్ఞాతంలో ఉన్నారు? ఒక మండల అధికారి మరణిస్తే దానిపై వచ్చిన ఆరోపణలకు మాజీ ప్రజాప్రతినిధి ఎందుకు సమాధానం చెప్పడం లేదు? జనసేన అధినేతకు ఎంపీడీఓ వెంకటరమణ రాసిన లేఖలో ఏముంది? సీఎం చంద్రబాబు జోక్యంతో ఏం జరగబోతోంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది.